అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. సచానూరమర్ధనం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నా మాట మీకు క్లియర్ వినిపిస్తుంది కదా? ఎస్ గురుగారు. రైట్. ఇంతవరకు మనకు 32వ శ్లోకం భగవాన్ ఉవాచ, ఓకే గురుగారు. 33వ శ్లోకం అర్జున ఉవాచ. ఓకే గురుగారు. ఇది గడిచిన శ్లోకాన్ని ఒకసారి చెప్పండి. శ్రీ భగవానువాచ ఆత్మౌపం యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అంటే ఈ అధ్యాయం మొత్తం అప్పటికి అంటే 30-31 శ్లోకాలకి అయిపోయింది. ఓకే గురుగారు. 32వ శ్లోకంలో కన్క్లూడ్ చేసి చెప్పేశాడు. అచల పరిపూర్ణుడు దక్షిణామూర్తి స్వరూపుడు అందరిని అలాగే చూస్తాడు. వాడు దేహం చలించినా అతనిలో చలనం ఉండదు, వాడే పరిపూర్ణుడు. సుఖ దుఃఖాలకు చలించేటువంటి దేవయామినికి పరిపూర్ణానికి సంబంధం లేదు. పరిపూర్ణాన్ని దర్శించిన తర్వాత దేవయామినికి సంబంధం లేకుండా ఎలా జీవించాలి అని ప్రశ్న. బాగుందా? ప్రశ్న బాగుందా? మళ్ళీ చూడండి. దేవయామిని 32 శ్లోకాలుగా అది ఎట్లా తెలియాలా నాకు గాఢ నిద్రలో ఉండేట్టుగా చెప్పేస్తారు మీరు, మేలుకుంటే మళ్ళీ అది నాకు కనపడలేదు. ఇదే అనమాట దేవయామిని ప్రశ్న. నాకు బాగా అర్థమవుతున్నది. గాఢ నిద్రలాగా దక్షిణామూర్తి చలనం లేకుండా అంతటా ములుగుచేదని సందు లేకుండా ఉన్నాడు అంటారు. నిద్ర లేచి చూస్తే అది కనపడడం లేదు. అంతేనా మీ ప్రశ్న? దాన్ని ప్రశ్నించడానికి మనకు చేత కాలేదు మన ఇద్దరికి. అదే సద్గురుమూర్తి అర్జునుడి చేత ప్రశ్నింపజేస్తాడు. ఆ ప్రశ్న ముందుగా మన మాటల్లో చెప్పేస్తా నీకు. చెప్పండి గురు. అచల పరిపూర్ణము దక్షిణామూర్తి స్వరూపం అనేది నేనే అంటారు, పూజా అనుగ్రహం కాదంటారు. అదే ప్రశ్న. మీ బాధ కూడా అదే కదా? అచల పరిపూర్ణం నువ్వే అంటాను, దేవయామిని కాదంటాను. దేవయామినికి పరిపూర్ణానికి సంబంధమే లేదంటాను. మళ్ళీ మాటి మాటికి నువ్వే పరిపూర్ణం అని చెప్తూ ఉంటాను. అటువంటి పరిపూర్ణము దేవయామినికి అనుభవం అవుతుందా కాదా? ఒక మాట చెప్పండి. లేదు. అది దాన్ని ఆ ప్రశ్న అనేది అద్భుతమైనటువంటి ప్రశ్న. ఒకసారి అర్జునుడు అడిగితే చూద్దాం. కానీ అండి అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఇప్పుడు 32 శ్లోకాల సారాంశాన్ని ఒక్క ప్రశ్నగా వేశారంటే ఎంత అద్భుతమైన ప్రశ్న అంటే ఇదే. చూడండి ఏం చెప్పారు. 30వ శ్లోకం చెప్పండి. 30. శ్రీ భగవానువాచ యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అదే అక్షరంతో ప్రారంభమైంది. ఇది కూడా చూడండి. ఇప్పుడు చెప్పేది యో అంటే అక్కడ ఎవరైతే అని అర్థం. అక్షరం ఒకటే.
ఎస్ కృష్ణ గురుగారు. పరమాత్మ చెప్పినప్పుడు యో అంటే అర్థం అంటే ఏంటంటే ఎవరైతే అచల పరిపూర్ణుడుగా తెలియబడినాడో ఉమ్, వాడు నాకు కనపడకుండా పోడు, నేను వాడికి కనపడకుండా పోను అన్నారు. ఉమ్, కానీ పూజారి వెంకటేశం చూడలేకుండా ఉన్నాడే. క్లియరా? ఎస్. ఒకసారి. మన మన బాధ అదే కదా. ఉమ్, చూడమ్మా, గురువు గారు ఏమంటారంటే ఉమ్, యో అంటే ఎవరైతే ఉమ్, 30లో కథ. ఎస్ గురుగారు. ఎవరైతే అచల పరిపూర్ణుడుగా అపరోక్షం కాబడతాడో, గాఢ నిద్ర వంటి పరిపూర్ణం ఎవరికైతే అపరోక్షమైతుందో, అపరోక్షమని. వెరీ గుడ్. అపరోక్షం అంటే అది తానేనని తెలుస్తుందో. ఓకే గురు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నేను దేవయామని అనుకుంటున్నారు, ఉమ్, నేను పూజారి వెంకటేశం అనుకుంటున్నాడు. ఉమ్, నేను దేవయామిని, నేను పూజారి వెంకటేశం, నేను దేవి అనుకుంటే అది అర్థం కాదు మనకు. మరి ఏమనుకోవాలి? అది దేవయామినికి గాని, పూజారి వెంకటేశం గాని, దేవి గాని, లావణ్య గాని ఇన్నిటిగా మారుతా ఉందా? ఉన్నది నిజంగా ఉన్నది ఎప్పుడు మార్పు లేనిది. ఎస్ గురుగారు. మార్పు లేనిది గాని దేవయామినిలో ఉండేటువంటి అబద్ధపు గుర్తుకి తెలిసిపోతే ఉమ్, అక్కడ దేవయామిని ఉండదు. ఇంకా ఉమ్, ప్రూఫ్ ఏంటంటే చీకటి ఉన్న ప్రదేశంలోనే వెలుతురు వచ్చేస్తే ఉమ్, చీకటి ఉండదు. ఇంకా ఎస్ గురుగారు. ప్రదేశం అదే తల్లి. లైట్ వేయక ముందు ఉన్న ప్రదేశం, లైట్ వేసిన తర్వాత ఉండే ప్రదేశం అదే. ఉమ్, ఉమ్, ఎస్ గురుగారు. వెలుతురు ఎక్కడి నుంచన్నా వచ్చిందా? చీకటి ఎక్కడికైనా పోయిందా? ఉహు, సేమ్ ప్లేస్. ఎస్ గురుగారు. అది తెలిసినటువంటి వాడికి నేను తెలియకుండా పోను, నాకు వాడు తెలియకుండా పోడు అంటే వాళ్ళిద్దరు ఒకటేనని అర్థం. ఉమ్, ఆ ఒకటే అనేటువంటిది ఏదైతే ఉందో అది పూజారి వెంకటేశానికి తనీగా, దేవయామనికి తనీగా ఉందా? లేదు గురుగారు, అందరికి. అందరికీ సమానంగా అంతటా ములుగుచ్చదనికి సందు లేకుండా ఉండేదాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఉమ్, వాడికి నేను కనపడకుండా పోయేదిలే, నాకు వాడు కనపడకుండా పోయేదిలే. అది అక్కడ చెప్పింది. ఉమ్, దాన్ని ప్రశ్నించడానికి మనకు చేత కాదని అర్జునుడు ఎలా ప్రశ్నిస్తున్నాడంటే, ఎస్ గురుగారు. అక్కడ చెప్పినటువంటిది అది అయం యోగ అట్లా తీసుకోవాలమ్మా. ఏది గురుగారు? యో పక్కన ఇప్పుడు 33లో ఎస్ గురుగారు. యో పక్కన అది ఉంది కదా గుర్తు, రెండు గుర్తు. ఎస్ గురుగారు. అందుకని ఆ పెట్టుకోవాలి అక్కడ. ఓకే. అయం అనే పదానికి అర్థం ఏంటంటే ఆల్లో 4 అక్షరం చెప్పండి. గురుగారు ఆల్లో 4 అక్షరం, అచ్చుల్లో 4 అక్షరం. ఈ ఈ ఊ. 4వదమ్మా, కరెక్ట్ గా అదే చెప్పండి. 4వది మాత్రం చెప్పండి. ఈ అనమాట కదా. ఎస్ గురుగారు. అది దానికి అర్థం. ఏది? అయం అంటే ఈ అని అర్థం అమ్మా. ఓకే గురుగారు. చూసుకోండి. మధుసూదన అంటే ఓ సద్గురుమూర్తి, ఓ భగవానుడా, ఓ గురువు గారు. శిష్యుడు గురువుని ఎలా ప్రశ్నిస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురుగారు. సామ్యేన ఎట్టెట్ట ఈ వాడు ఈడు ఒకటేనన్నారా? ఇప్పుడు అచల పరిపూర్ణాన్ని గురించి తెలుసుకున్నవాడు అచల పరిపూర్ణుడు ఒకటే. అక్కడ గురు శిష్యుడు అనే గుర్తుండదు. వాడికి నేను కనపడకుండా పోను, నాకు వాడు కనపడకుండా పోడు అంటే వాడిద్దరు ఒకటేనని చెప్పారు మీరు కదా. ఇది నాకు అర్థం కాలేదయ్యా. పూజారి వెంకటేశం మాట్లాడుతున్నాను, దేవయామినితో మాట్లాడుతున్నాను. పరిపూర్ణంతో మాట్లాడదు కదండి. ఒకటే పరిపూర్ణంలో పలుకు లేదు కదా. అదే ముందు ప్రశ్నే నేర్చుకోవాల్సింది మనం ఇప్పుడు. ఓకే గురు. పరిపూర్ణంలో పలుకు లేదన్నప్పుడు ఆ పలుకు లేని దాన్ని తెలిసిన వాడు అందరినీ సమానంగా చూస్తాడనేసినాడు. పలుకులేనిది. ఓకే ఓకే గురుగారు. పలుకులేని పరిపూర్ణము, పలకని పరిపూర్ణము, అపరోక్షమైన వాడు. అపరోక్షమవుట అంటే పరిపూర్ణమే నేనని తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో
అటువంటి వారి గురించి నువ్వు చెప్తా ఉండేది ఈ అర్జునుడికి అంటే దేవయామినికి లేకపోతే పూజారి వెంకటేశానికి అర్థం కావడం లేదు అనేది ప్రశ్న. క్లియరా? ఓకే గురుగారు. చూడండి మొదటి లైన్ మీకు దగ్గర బుక్ ఉంది కదా. ఎస్ గురుగారు. మధుసూదన సామ్యేన అంటే అందరినీ సమభావంతో చూసేదట. అమ్మ వేరే, నాయన వేరే, నేను వేరే, మా తమ్ముడు వేరే, మా అక్క వేరే కదా. అందరిలో ములుగుచ్చేదానికి చెంద లేకుండా అంతటా నిబిడీకృతమై ఉండేదాన్ని ఒకే రకంగా చూడమంటున్నావు కదా నువ్వా. అది మా వల్ల కాలేదయ్యా. అయం యోగ, అయం ఎక్కడుంది? యో అయం. యో అయం అంటే ఏదైతే ఇంత 32 శ్లోకాల ద్వారా నువ్వేదైతే చెప్పావో, ఏంది తాను పరిపూర్ణుడైతే అందరిని పరిపూర్ణంగానే చూస్తాడు, వాడికి రెండోదే ఉండదు. అర్థం చేసుకోవాలి నాయన దీన్ని. మా దేవయామిని 32 శ్లోకాలుగా ఆమె సందేహం అట్నే ఉండదు. ఎట్టబోతుంది ఇది? ఎప్పుడు అదే కదా, ఎంతసేపు చెప్పినప్పటికీ ఇంకొంచెం అర్థం కాలేదని చెప్తాను. ఈ పాయింటే కదా ఇది. చూడండి అయం యోగ, చూడండి నీ చేత చెప్పబడినటువంటి 32 శ్లోకాలతో చెప్పబడినటువంటి ఇది. గురువు గారి ద్వారా 32 శ్లోకాల వరకు చెప్పబడినటువంటి ఈ యోగం ఏదైతే ఉందో అది చూడండి. యో అంటే ఏదైతే. శిష్యుడు అడుగుతున్నాడు అదే పదం ఆ గురువు ఉపయోగించినప్పుడు, ఎవరైతే పరిపూర్ణుడో వాడికి నేను కనపడకుండా పోను, నాకు వాడు కనపడకుండా పోవడం చెప్పింది యో. అక్కడ యో చెప్పింది ఎవరైతే అని. ఇక్కడ అర్జునుడు చెప్తా ఉండేది యో అంటే అర్థం ఏంటంటే ఏదైతే. 32 శ్లోకాల్లో గురువు గారు మీరు ఏదైతే చెప్పారో, ఇక్కడ ఒక రహస్యం బయటపడిపోతాను చూడు. చెప్పండి. త్వయా ప్రోక్త, ఇది రహస్యం. యో అయం చెప్తాను. యో అయం యోగ, ఏదైతే ఇంతసేపు చెప్పబడిన యోగము, రహస్యం వచ్చేసి చూడండి. త్వయా ప్రోక్త, నీ చేత చెప్పబడినదో అంటే నువ్వు చెప్పలేదన్నమాట. చూసుకోండి, బాగా గమనించండి. త్వయా అంటే నీ చేతమ్మా. తృతీయ చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఓకే వాళ్ళు వచ్చారట, సౌమ్య వాళ్ళు కూడా ఉంటుంది. అమ్మ ఎవరెవరు వచ్చారు చెప్పండి. సౌమ్య వచ్చారా? సరే వస్తే వింటారు. రైట్, వినండి అమ్మ, కాసేపు వినండి. ప్రతి పదార్థం చెప్తున్నాను. దేవయామని కొనసాగించిన మధుసూదన గురువు గారు సమభావాన్ని గూర్చి అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి గురించి ఏదైతే మీ చేత ఇంతవరకు ధ్యాన యోగం ఏదైతే చెప్పబడిందో, ఈ యోగము త్వయా ప్రోక్త. మొదటి లైన్ లో మొదటి శ్లోకంలోనే ఉంది ఈ మాటలు కదా. యోగ త్వయా ప్రోక్త కలిపితే యోగ త్వయా ప్రోక్త అమ్మ. త్వయా ప్రోక్త, నీ చేత చెప్పబడినటువంటి ఈ యోగం ఏదైతే ఉందో, ఏది అందరినీ సమానంగా చూడాలా, అందరినీ తన వల్ల చూడాలా, వాడు పరిపూర్ణుడైతే అందరినీ పరిపూర్ణంగానే చూస్తాడు అనేటువంటి భావన నాకెందుకో నా వల్ల కాలేదని నమ్మడానికి. మనసు చలనం కదా. ఇప్పుడు ప్రతి ఆదివారం 10 గంటలకు అలవాటు అయినటువంటిది ఇందులో ఉండేటువంటి వాళ్ళు అసలు ఆ విషయమే మర్చిపోయి హాయిగా దసరా సెలవుల్లో అక్కడెక్కడనో పోయేసి విషయమే మర్చిపోయే వాళ్ళు అదేదో గుడికో ఎక్కడికో పోయి దీని విషయం మర్చిపోయినారు. ఇంత సహజమైనటువంటి విషయాన్ని అందరినీ సమంగా చూడాలా, పరిపూర్ణంలో ఉండేటువంటి వాడు పరిపూర్ణంగా ఉండేటువంటి వాడు అందరినీ పరిపూర్ణంగానే చూస్తాడంటే మానవ మాతృడికి ఎట్లా సాధ్యమయ్యా ఇది అని ప్రశ్న. అందుకనే క్లియరా? మనసు చంచలమైంది కదా. మనసు చంచల. ఒక రోజుకి నేను మర్చిపోతా, నాకు ఫోన్ చేస్తారు నాగేశ్వరరావు గారు, గురుగారు క్లాస్ మర్చిపోయినారా, మీరు లాగిన్ అవ్వండి అంటాడు. ఈరోజు నేను ఆయనకి ఫోన్ చేశాను. అట్లా మనం మానవ మాత్రుడు నాకు సహజం కదా. కాబట్టి చూడమ్మా సెకండ్ లైన్ లో మధ్యలో చూడండి, చంచలత్వాత్.
ఎస్ గురుగారు. చంచలత్వాత్ అంటే చలనము కలిగిన కారణంగా మనసు చలనము కలిగింది. ఉమ్, మనసు చలనము కలిగిన కారణంగా అహం నేను, రెండవ పదం ఏతస్యాహంలో ఎస్ గురుగారు. అహం నేను, ఏతస్య మీరు 32 శ్లోకాల ద్వారా చెప్పినటువంటి ఈ యోగమును. ఉమ్, క్లియర్? ఉమ్, న- ఏతస్య అంటే 32 శ్లోకాల ద్వారా మీరు చెప్పినటువంటి ఈ యొక్క అచల పరిపూర్ణ ధ్యాన యోగమును, ఉమ్, అచల పరిపూర్ణ ధ్యాన యోగమును ఉమ్. మరి స్థిరాం స్థితిం, బా ఇంపార్టెంట్ మళ్ళీ రహస్యమ్మా, చెప్పండి గురుగారు. రహస్యం. స్థిరాం స్థితిం అంటే శాశ్వత స్థితిని. స్థిరాం స్థితిం అంటే ఏమి శాశ్వత స్థితిని. అంటే జనన మరణాలు లేని చోటు అది. అంటే ఎరుక కానిది అది. అది నపశ్యామి, నేను తెలిసి కొనలేకుండా ఉన్నాను. ప్రశ్న. ఆ, ఒకసారి మళ్ళీ చెప్పరా గురుగారు. శాశ్వతమైనటువంటి అచల పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందని మీరు చెబుతున్నారో ఉమ్, గురువుగారు, దాన్ని అహం నేను ఈ యోగాన్ని చూడలేకుండా ఉన్నానే, తెలుసుకోలేకుండా ఉన్నానే. ఉమ్, ఆయనకి ఎవరికి అపరోక్షం అపరోక్షం మాటి మాటికి అపరోక్షం అంటారు, ప్రత్యక్షం అంటారు, అది నువ్వేనంటారు, దేవామిని కాదంటారు. ఉమ్. నువ్వే అని చెప్తాడు. ఎస్ గురుగారు. డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ నీకు కాదమ్మా, అది దేవయామినికి అంటాడు. ఉమ్, చెప్పాడు కదా చాలా సార్లు ఆయన. ఎస్ గురుగారు. గురువు గారు సందేహం వచ్చినప్పుడు సందేహం నీకు కాదమ్మా దేవయామునికి, దేవయామునికి సందేహం తీరిన తర్వాత నువ్వు దేవయామునికి కాదని అదే నీకు తెలిసిపోతుంది, అప్పుడు నువ్వు అదే అవుతావు, అప్పుడు నువ్వే దక్షిణామూర్తి అంటాడు. ఉమ్, ఇది ఏందో మనసు చంచలం వల్ల నేను తెలుసుకోలేకుండా పోతున్నానయ్యా. ఉమ్. ఇక్కడే ఆన్సర్ దాగి ఉంది. చెప్పండి. మనసు చంచలం వల్ల తెలుసుకోలేకపోతున్నావు, ఉమ్, కానీ ప్రూఫ్ చెప్తున్నాడు కదా. మనసు చంచలం గాఢ నిద్రలు అంటే కల కూడా లేనటువంటి సుషుప్తి కానటువంటి ఉమ్. మీ అనుభవంలోనే పరిపూర్ణ ఉండదు చూడండి. చూపిస్తా ఇప్పుడు. చెప్పండి. మెలకువ, కళ, సుషుప్తి ఈ మూడు కాకుండా గాఢంగా ఒళ్ళు తెలియకుండా గుర్రు పెట్టి నిద్రపోయేటటువంటి సమయంలో అప్పుడు మీకు మనసు కదలుతుందా? లేదు గురుగారు. అప్పుడు నువ్వు పరిపూర్ణుడే, అప్పుడు అదే పరిపూర్ణం. ఉమ్, అది పరిపూర్ణమని ఆ స్థితిలో ఇప్పుడు ఉండడం అంటే పండుకొని నిద్రపోమ్మని కాదు. ఎస్ గురుగారు. ఆ శాశ్వత స్థితిని తెలుసుకున్న వారిని సద్గురువు అంటాను ఆయన. ఉమ్, అది నేను తెలుసుకోలేకుండా ఉన్నానయ్యా అని శిష్యుడు అడుగుతున్నాడు. మన తరపున శిష్యుడు ఆయన అడుగుతున్నాడు. ఉమ్. అదే తెలుసుకోవడం అంత ఈజీగా నాకు కనపడలేదు. నువ్వేం సులభంగా చెప్పేస్తారు మీరు. ఎస్ గురుగారు. అంత ఈజీ కాదు, మా వల్ల కాదు. ఎందుకు అంటే చలనం కలిగి ఉంది మనసు అని, తర్వాత మనసుని ఎట్లా కట్టలేము అనేది తర్వాత. ఉమ్. అంటే మొత్తం 2 శ్లోకాలు దాని గురించే. ఓకే గురు. ఈ వారం 2 అనుబంధంగా చెప్పేద్దామా? అంటే ఎందుకు కట్టలేకుండా అనేది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఉమ్, చెప్పండి గురు. అనుబంధంగా తెలుసుకుందాం. చూడండి, ముందు ఇది అయిపోయినాయి. ఇది చదవండి, శ్లోకం చదవండి. ఒకసారి చెప్పరా గురుగారు. యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఇప్పుడు మీరు చదువుతారా? ఎస్ గురుగారు. యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలత్వాత్ చంచలత్వాత్ స్థితిం స్థిరాం. స్థితిం స్థిరాం.
స్థితిం స్థిరాం నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆ యొక్క ఆ చలనరహిత స్థితిని నేను తెలుసుకోలేకపోతున్నానండి. ఉమ్, ఎందుకంటే మనసు చలనం కలిగింది కదా. ఇదే దీని భావం అమ్మ. చూడండి, మనసు చలనము కలిగినందువలన ఈ ఉమ్, శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఈ దీన్ని నేను చూడలేకుండా ఉన్నాను, నేను తెలుసుకోలేకుండా ఉన్నాను, నా వల్ల కాలేదు ఉమ్, అని అర్థం. ఓకేనా? ఉమ్. అవునండి. ప్రశ్న బాగా మిగతా వాళ్ళకి అర్థం కావాలి. ఎవరెవరున్నారు? సత్యపూర్ణ? నో. సౌమ్య? ఎస్ గురువు గారు. గౌతమి? ఎస్ గురువు గారు. ఇద్దరు ఒకే చోట ఉన్నారా? ఎస్ గురువు గారు. మీరిద్దరు 5 నిమిషాల్లో 30 శ్లోకాలని చెప్పగలిగి ఉన్నారు కదా. ఎస్ గురువు గారు. ఒక వారంగా ఎందుకు చెప్పలేదు? చెప్పారా? నేను చూడలేదా? చెప్పలేదు గురువు గారు. వారం రోజుల్లో ఎందుకు చెప్పలేదు మీరు? 24 గంటల్లో చెప్పమని చెప్పాను కదా. మీకు వచ్చు కదా. ఎస్ గురువు గారు. పోయిన వారం మీరు క్లాసులో చెప్పారు కదమ్మా, శ్లోకాలు చక్కగానే చెప్పారు కదమ్మా. ఎస్ గురువు గారు. చెప్పాను 6 గురువు. నిమిషాల్లో చెప్పారు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే 5 నిమిషాలకు చెప్పగలరు. మిమ్మల్ని చెప్పమని చెప్పాను, ఎందుకు చెప్పలేదు? ఉం? పోనీ ఇంకో ఇప్పుడు రేపు రేపు సాయంత్రంలోపు చెప్తారా? ఈ రోజు చెప్తాను గురువు వెరీ గారు. గుడ్. ఈ రోజు సాయంత్రంలోపు చెప్తారా? ఎస్ గురువు గారు. ఇప్పుడు ఇది ఈ 2 శ్లోకాలను ఈరోజు దీన్ని ప్రశ్న మన 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 తరపునే ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఈ ప్రశ్న బాగా అర్థం కావాలి మనం. కానీ కానీ నైనా ఓకే గురువు గారు. అర్జున ఉవాచ అర్జున ఉవాచ యోయం యోయం యోగస్త్వయా ప్రోక్తః యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి. చూడమ్మా, వెరీ సింపుల్. ఏతస్యాహం ఏతస్యాహం న పశ్యామి న పశ్యామి చంచలత్వాత్ చంచలత్వాత్ స్థితిం స్థిరాం. స్థితిం స్థిరాం. వెరీ గుడ్. అంత ఈ సులభంగా చదువుకోవచ్చమ్మా. నెక్స్ట్ గౌతమి. ఎస్ గురువు గారు. మీరు చెప్పండి. చాలా ఈజీ అమ్మా. మొబైల్లో ఉంది, చూసి చెప్పండి. మీరేం పుస్తకం కూడా అక్కర్లేదు కదా. ఇప్పుడు మొబైల్లో ఉంది, చూడండి, చూసి చెప్పండి. కమాన్. యోయం యోగస్త్వయా. కమాన్. యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ చంచలత్వాత్ స్థితిం స్థిరాం. స్థితిం స్థిరాం. చాలా ఈజీ అమ్మా, చాలా సులభంగా ఉంది. చూడండి, మనం అడిగే ప్రశ్న ఆయన అడుగుతున్నాడు, అంతే, ఇంకేం లేదు. దేవ్యామిని సంక్షిప్తంగా ఒకసారి భావం చెప్తా చూడనా. ఎస్ గురువు గారు. సమభావానికి సంబంధించినటువంటి సమదృష్టికి మీకు ఇష్టం ఏ పదం అన్నా, మీకు సులభమైన పదం వాడుకోండి. సమదృష్టికి సంబంధించినటువంటి ఈ యోగము చలన మనస్కుడైన నాకు చేతగాలేదు. ఇంకోసారి చూడండి. సమదృష్టి కలిగినటువంటి అచల పరిపూర్ణ రాజయోగము మరి చలనము కలిగిన మనసు వలన నాకు సాధ్యము కాకున్నది. అక్కడ స్థితిం స్థిరాం అని 2 పదాలు వాడారు కదా. ఎస్ గురువు గారు. అంటే
నిత్య సత్య శాశ్వతమైన స్థితి చలనం కలిగిన మనసు వల్ల చేత కాదు. ఇప్పుడు 4 సార్లు 4 రకాలుగా చెప్పినాను. భావం మీ మాటలతో మీకు అనుకూలంగా చెప్పొచ్చు. ఓకే గురుగారు. నిత్య సత్య శాశ్వతమైన స్థితి చలనము కలిగిన మనసు కలిగినందున నాకు తెలియడం లేదు. బాగుంది భావమా? అట్లా ఎస్ గురుగారు. సరే మీ మాటల్లో చెప్తారా? ఎస్ గురుగారు. ఉమ్. ఎన్నో బుక్దే ఒకసారి ఉమ్. చూడమ్మా చెప్తాను, చూడండి నేను చెప్పేది మళ్ళీ. ఎస్ గురుగారు. మీరు 10 సార్లు చెప్పమన్నా కూడా నేను చెప్తానమ్మా. ఎందుకంటే 11వ సారి కూడా నాకే ఇంకా సులభంగా వచ్చేస్తుంది. అది మీరు ఎన్నిసార్లు చెప్పమని నేను సిద్ధంగా ఉన్నాను. నాయన బాగా గమనించండి. గురువు గారు చెప్పండి. గురుగారు, చలనము కలిగిన చలనము కలిగి మనసు వలన మనసు వలన సమదృష్టిని సమదృష్టిని పొందలేకున్నాను. గురుగారు, గురుగారు, చలనము కలిగిన మనసు వలన చలనము కలిగిన మనసు వలన అచల స్థితిని పొందలేకున్నాను. అచల స్థితిని పొందలేకున్నాను. ఇంకా సింపుల్ గా ఉండలే? ఎస్ గురుగారు. మీ మాటలో చెప్పండి. గురుగారు, చలనము కలిగిన మనసు వలన అచల స్థితిని అచల స్థితిని పొందలేకున్నాను. సింపుల్ కదా. ఇప్పుడు మీరు చదువుకుంటే అందులో ఉండే భావం చాలా సార్లు పడుతుంది. ఇప్పుడు మీరు నేర్చుకోవడం వల్ల, గురుముఖంగా నేర్చుకోవడం వల్ల ఈజీ అయిపోలే. గురుగారు చెప్పండి. గురుగారు, చలనము కలిగిన మనసు వలన చలనము కలిగిన మనసు వలన అచల స్థితిని తెలియలేకున్నాను. అచల స్థితిని తెలియలేకున్నాను. సింపుల్ కదా. ఎస్ గురుగారు. ఇప్పుడు ఎందుకు అనే దానికి చెప్తాడమ్మా. కానీ అండి, చంచలం హి మన కృష్ణ, చంచలం హి మన కృష్ణ, ప్రమాధి బలవదృఢం ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయోరివ దుష్కరం. దుష్కరం కాదు, సు ఉందడ. సుదుష్కరం. సుదుష్కరం అంటే ఏమన్నా అదేమన్నా ఎద్దు కట్టేసేదానిక? అది పరుగు 10 గంటల క్లాస్ అంటే అది ఏడాడికో పరిగెత్తుంది, కానీ క్లాస్ మర్చిపోతుంది. అవునా కాదా? ఏంటిది గురుగారు? మనసుమా, ఎస్ గురుగారు. మనసు అరే ప్రతి ఆదివారం 10 గంటల క్లాస్ రా అంటే మనసు ఏం చేస్తుంది అంటే ఇది మర్చిపోతుంది, ఏడికో పరిగెత్తుంది. దసరా సెలవుల్లో ఆదివారం మర్చిపోతాడు. ఆదివారం జ్ఞాన యజ్ఞం అనేది ఒకటి ఉంది, పిల్లల యజ్ఞం అనేది ఒకటి ఉంది, మనం నేర్చుకోవాలి అనేది మర్చిపోతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు హి ముందు తీసుకోవాలి మనం. ఇప్పుడు 34వ శ్లోకం ఉంది కదా. హి అంటే ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నానంటే అని అర్థం అమ్మా. ఇప్పుడు గురువుగారు అచల స్థితిని చలనం వల్ల తెలియలేకుండా ఉన్నా. గురువుగారు చలనం వల్ల అచల స్థితిని తెలియలేకుండా ఉన్నా. ఎటనే ఒకటే కదా. గురుగారు అచల స్థితిని చలన మనసు వల్ల తెలియలేకుండా ఉన్నాను. గురువుగారు చలనము కలిగిన మనసు వలన అచల స్థితిని తెలియలేకుండా ఉన్నాను. హి ఎందుకంటే కృష్ణ. ఇప్పుడు గురువు వయ, గురుగారు ఇప్పుడు గురువు అనే మాట వయ పలకరింపు కృష్ణ వచ్చేసింది చూడండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. అవునమ్మా, సహజన్మ సాకార సద్గురు వాళ్ళిద్దరు స్నేహితులు కదమ్మా. కాబట్టి కృష్ణ, ఓ కృష్ణ పరమాత్మ, మనహ అంటే మనస్సు అమ్మా. ఎక్కడ ఉంది మనహ అనేది? చంచలం హి మనహ. మనహ చంచలం అంటే ఏమి? చంచలం
చలనము కలిగినది. చలనము కలిగినది. ఇది కొంచెం నేర్చుకునేద్దాం. మీ వల్ల ఇప్పుడు నాకు నేర్చుకుంటున్నా. చలనం కలిగింది అంటే ఇప్పుడు నీకు పెన్ను పుస్తకం కదులుతా ఉంది కదా, అట్నా చలనం కలిగిందంటే దేహం కదులుతుంది. ఎస్ గురుగారు. మనస్సు కదలడం అంటే అర్థం ఏంటి? అది ఇక్కడ అంటే ఒక విషయం నుంచి ఇంకో విషయాన్ని పైకి వెళ్ళడం. అట్లా శరీర కదలిక వేరు, మనసు కదలిక వేరు. అవునా? అంటే మనసు అనేది చంచలము, మిక్కిలి చంచలమైనది. అంతేకాదు ప్రమాధి, ఆ పదం చూడండి, ప్రమాధి అంటే కృష్ణ పక్కన ప్రమాధి ఉందే. అర్థం కావాలి కదా మీకు. ఇప్పుడు 2వ అధ్యాయం 60 ఎవరు చెప్తారు? 2వ అధ్యాయం 60లో ఉంది దాని అర్థం. ప్రమాధి అంటే ఎవరు చెప్తారు? 2వ అధ్యాయం 60 మరి ఎవరన్నా చెప్తారా? నేను చెప్తా, ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పుడు ప్రమాధి ఉంది కదమ్మా, దాని అర్థం చెప్తానమ్మా. 2వ అధ్యాయం 60లో ఉంటుందమ్మా అది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని, ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అక్కడ మనసు లాస్ట్ లో చూసుకోండి. హరంతి ప్రసభం మనః. మనసు ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? చెడ్డ పనులు చేయడానికి వ్యక్తిని దిగజారుస్తుందమ్మా. చెడ్డ పనిని తెలిసి కూడా చేయడానికి దిగజారుస్తుందమ్మా. క్లాస్ ఎగ్గొట్టడం తప్పని క్లాస్ వదిలేసి బయట తిరిగేవాడు తెలీదా? మరి ఎందుకు ఎగ్గొడతాడు? అది మనసు, వాడి సంస్కారం, వాడి అట్టని చెప్తుంది అది. ఒక రోజే కదా సార్ నేను బయట ఉండి రోజు అదే మాట్లాడాడు, ఈ ఒక్క రోజు అంటాడు. కాబట్టి ప్రమాది అంటే అర్థం ఏంటంటే ప్రమథనశీలమైనది, చాలా ప్రమాదమైంది. ఏం చేస్తుందంటే తోసేస్తుంది. దసరాలో కూడా లీవ్ లేదంట ఉంది ఇప్పుడు. దసరాలో కూడా లీవ్ లేదంట. లీవ్ ఇవ్వకుండా ఏమన్నా అట్లా అంటుందంట మనసు. వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? నేనేం పిలవలేదే, తెలియదు. అట్లా అంటుంది అనమాట మనసు. వినపడింది అమ్మగారు చెప్పింది మీకు? కాబట్టి ప్రమాది అంటే అర్థం ఏంటంటే మనసు చాలా చలనం కలిగింది. చూసావా, ఇంపార్టెంట్. ఎవరికి చలనం కలిగింది? దాన్ని కంట్రోల్ చేయలేని వాడికి. ఇంతసేపు అమ్మగారు మీ తరపున మాట్లాడేసి ఇప్పుడు గురువుగా కూడా ఆన్సర్ ఇచ్చేసారు. చూడమే, ఏమన్నారు? ఎవరికి అంటున్నారు. మనసు చలనం కలిగింది ఎవరికి అంటే మనస్సుని నిలబెట్టలేని వాడికి, మనస్సుకి బందీ అయిన వాడికి, మనసుకు లొంగిన వాడికి, మనసుకు బానిసైన వాడికి, ఇంద్రియాలు చెప్పినట్టు వినే మనసు కలిగిన వాడికి అది చాలా దృఢంగా, దృఢం బలవత్ 2 పెట్టాడు. బలవత్ దృఢం, ప్రమాధి బలవత్తు దృఢం 3 పదాలడ. ప్రమాధి మీన్స్ డేంజరస్. డేంజరస్ ఎంత డేంజర్ అంటే ఒక వ్యక్తిని దొంగగా మార్చేది ఏంది, ఒక వ్యక్తిని కూనికోరుగా మార్చేది ఏది, ఒక వ్యక్తిని సమాజానికి ప్రతికూలంగా మార్చి ఉండేది ఏందనుకుంటే అదే మనసు. అదే నాయన మనసు. వాడి ఆలోచన పక్కనుండి ఆలోచన. అతః ఇందువలన, ఈ కారణం చేత నాయన తస్య నిగ్రహం, దీనికి ఈ కారణం చేత దాన్ని నిగ్రహించడం అనేది ఎట్లాంటిది తెలుసా? గాలి వీస్తుంది కదా, గాలి వాయోహో ఇవ వాయోరివ. గాలిని దారంతో కట్టేదానికి ఎవడి వలన అవుతుందే? లేదు గురువు. అదే విధంగా దుష్కరం, దుష్కరం అంటే మిక్కిలి కష్టం. దుష్కరం అంటే
చాలా 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 కష్టం ఉమ్, అని మన్యే, అహం మన్యే, తస్య అక్కడ పక్కన అహం ఉంది, అహము, మన్యే అంటే నేను అనుకుంటా ఉండాను. ఉమ్, అంతేగాని నువ్వు అనుకుంటాండావు అంతే, అది చాలా ఈజీ అన్నిటికంటే. నువ్వు అనుకుంటాండావు దాంట్లో సందేహం లేదు నాయన అని మళ్ళీ మొదలు పెడతారు. అది వచ్చే వారం చూద్దామమ్మా. ఎస్ గురుగారు. ఈ వారం ప్రశ్న బాగా అర్థం చేసుకుందాం. ఉమ్, చూడండి, పోయిన శ్లోకానికి ఈ శ్లోకానికి కలిపి సింపుల్ గా భావం చెప్పేద్దామా. ఉమ్, గురువు గారు, చలనము కలిగిన మనసు చేత అచలమును తెలియలేకున్నాను. 33. ఉమ్, చలనము కలిగిన మనసు చాలా డేంజరస్ ఫిలో. ఉమ్, గాలిని గాలిని దారంతో కట్టినట్టు. ఉమ్, కట్ చూడమా, అది కాదంటే నేనే డేంజర్ అంటమ్మా అన్నిటికంటే. లేదు గురుగారు. అంటే నేనంటే మనసు అని నేను ఆమె చెప్పేది. ఉమ్, ఎందుకంటే మనసు నా మీద ఆధారపడింది కదమ్మా, పూజారి వెంకటేశ్వర మీద ఆధారపడింది మనసు నాయన. చూడు, ఉమ్, మనసు అనేది లేనిది, మనసుకి బానిస అయినవావు కాబట్టి డేంజరు. ఉమ్, మనసుకు బందీ అయిన వాడే డేంజర్. మనసు అనేది తనిగా లేదు. ఉమ్, మనసు అనేది ఏంటి? ఆలోచనలే కదా. ఎస్ గురుగారు. సద్గురుమాత శ్రీ సహజాచల రాజు ఈ సతీమణి సద్గురుమాత ఎంత కరెక్ట్ గా బోధించారు చూసావా. ఎస్ గురు. మనసు ఏం చేసిందయ్యా నిన్ను? నువ్వే కదా డేంజర్ అంటా ఉండేది నన్ను పట్టుకొని. ఇప్పుడు ఆవిడకి ఎంత ధైర్యం! నన్ను అంటే పరిపూర్ణుడిని తిట్టిందా, పూజారిని తిట్టిందా? తీర కథ లాస్ట్ కి అది నరమా. గురుగారు. పరిపూర్ణుని తిట్టిందా, ఆవిడ పూజారి వెంకటేశాన్ని తిట్టిందా అని అడిగినా నేను. ఉమ్, ఏం చెప్పింది తెలుసా? ఏమన్నారు? నన్ను నేను తిట్టుకున్నాను అని. లే, గమనించండి, మనసుని మనసుతో కంట్రోల్ చేసి మనసు లేదని తెలియాలని ఇప్పుడు మనకు తేటగా సద్గురుమాత తెలిసిపోలే. ఉమ్, సద్గురుమాత బా, అది నువ్వే. అయ్యో అయ్యో, ఇదేనమ్మా కథ. దేవి గారు కూడా ఇదేనమ్మా. ఓకే గురుగారు. చూడు, చూడు, దేవి గారు అయితే స్మూత్ గా ప్రేమగా బిడ్డకు తల్లి ఎట్ట బోధనిపిస్తుంది అటు చెప్తుందంట. ఏమ్మా, ఉమ్, మా ఆవిడ కొంచెం కటుగా చెప్తుందట. లేదు లేదు, తల్లి బిడ్డకు చెప్పినట్టే చెప్పింది. ఇప్పుడు ఎస్ గురుగారు. పట్టుకొని కావాలంటే అదేం చేసిందయ్యా, నువ్వు మనసు డేంజర్ అన్నా నేను. ఇప్పుడు ఉమ్, మనసు కాదు డేంజర్, నువ్వే డేంజర్ అంటా ఉంది ఆవిడ. ఉమ్, మళ్ళీ పట్టుకోండి, నువ్వే డేంజర్ అంటే పూజారి వెంకటేశాన్ని తిట్టినావా, గురువుని తిట్టినావా అని అడిగినా. ఉమ్, ఆ రెండింటినే కాదు, నన్ను నేను తిట్టుకున్నానని ఒకటే. నన్ను నేను తిట్టుకున్నానంటే అర్థం ఏంటి? మనసుకి ఆ మాట వర్తిస్తుంది అంతే తప్ప మనసుకు అతీతమైన సద్గురు మాతకు ఇప్పుడు మాట్లాడిన మాటలంతా వర్తించలేదని అర్థం కదా. ఎస్ గురుగారు. దీన్ని బట్టి ఆవిడ పరిపూర్ణురాలని మనకు అర్థమైపోలే. ఎస్ గురుగారు. బా, చూడు, ప్రశ్నలో ఎంత స్పష్టంగా. ఫస్ట్ బయట కూర్చోమన్నారు నన్ను. ఉమ్, ఎందుకు బయట కూర్చోమన్నారు అర్థం కాలే. ఉమ్, బయట కూర్చున్నాక మళ్ళీ ఆమె కూడా వచ్చి బయట కూర్చుకుని కూరగాయలు తరుక్కుంటా ఉండే. ఉమ్, అప్పుడు కూడా నేను సరే కూరగాయలు తరుక్కుంటున్నారు కదా అనుకున్నా. ఉమ్, ఈరోజు మనందరికి ఆ మనసు డేంజర్, మనసు డేంజర్ అని మాట్లాడతారు. మనసుకు బానిస అయిన వాడే డేంజర్ అని చెప్పేసి సో స్పష్టంగా మనకు బోధించేసి వెళ్ళిపోయి. ఎస్ గురుగారు. చూడమ్మా, ఇప్పుడు రెండింటికి కలిపి భావం చెప్పేదే. చెప్పండి గురుగారు. గురువు గారు, చలనము కలిగిన మనసు వలన అచల స్థితి పొందలేకున్నాను. ఉమ్, చలనము కలిగినటువంటి మనసు చాలా ప్రమాదమైంది, ఉమ్, బలమైనది, దృఢమైనది. దాన్ని నియంత్రించడం అంటే గాలిని దారముతో బంధించినట్లు నేను అనుకుంటా ఉండాను. ఉమ్, అహం మన్యే, నేను తలస్తున్నాను. ఎస్ గురుగారు. మొత్తానికి భావం చెప్తారా మీ మాటల్లో? ఉమ్, చెప్పండి, ట్రై చేయండి. గురువుగారు, చలనము కలిగిన రైట్.
చలనము కలిగిన మనసు వల్ల నేను అచల స్థితిని తెలుసుకోలే తెలియలేకున్నాను తెలి- తెలియలేకున్నాను తెలియలేకున్నాను. చలనము ఎందుకంటే కలిగిన ఎందుకంటే చలనము కలిగిన మనస్సుని ఉమ్, చలనము కలిగిన మనసు చాలా ప్రమాదమైనది. ఆ, దాన్ని బలమైనది 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 దృఢమైనది. బలమైనది, దృఢమైనది. దాన్ని దాన్ని నిగ్రహించడం అంటే నిగ్రహించడం అంటే గాలిని దారంతో కట్టి వేయడం కట్టినట్లు భావిస్తున్నాను. భావిస్తున్నాను. గాలిని దారంతో కట్టినట్లు చాలా కష్టమని భావిస్తున్నా. ఉమ్, ఉమ్, గాలిని దారంతో కట్టినట్లు గాలిని దారంతో కట్టలేం కదా, ఎస్ గురుగారు. కాబట్టి మనసును కూడా కట్టలేము. అందుకని నన్ను నేను కట్టుకోవాలా. ఉమ్, అది ఇప్పుడు ఆమె చెప్పింది. ఎవరిని తిరుగుతాండావు అని అడిగితే మా ఆవిడ ఇప్పుడు ఏం చెప్పింది మీకు? నన్ను నేను అది ఆడ పాయింట్. నన్ను నేను తిట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, నన్ను నేను దిద్దుకోవాలనే తప్ప, మీకు తెలుసు కదా ఆత్మ ఉద్ధరేత్ చెప్పు, గురుగారు. ఉద్ధరేదాత్మనాత్మనం చెప్పు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నన్ను నేను తిట్టుకొని, నన్ను నేను దిద్దుకొని, నన్ను నేను ఉద్ధరించుకోవాలి తప్ప నన్ను నేను అధోగతి పాలు చేసుకోకూడదు. అది దాని భావం. ఉమ్, ఆ విషయాన్ని, ఆ శ్లోకం మావిడికి రాకపోయినా భావాన్ని ఎంత చక్కగా చెప్పింది చూడండి. ఎస్ గురుగారు. చూడండి, ఉద్ధరేది ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మన అంటే అర్థం. రిపు అంటే శత్రువుమా. ఉమ్, తనను తాను నిగ్రహించి అచల స్థితి తెలిసిన వాడికి తానే బంధువు. ఉమ్, తనను తాను నిగ్రహించుకోలేక ఈ విధంగా ఏది గాలిని బంధించినట్లు నాకు కష్టంగా ఉందని చెప్పి పారిపోయేటువంటి వాడికి వాడే శత్రువు. ఇక్కడ తాను అంటే ఎవరు గురుగారు? అంటే మనిషి నేను. మనిషి 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 మానవుడు తనను తాను సద్గురువుకి సమర్పించేస్తే వాడు పరిపూర్ణుడే. నిన్ను ఇచ్చేయమని చెప్పాను కదా గురువు గారికి. నిన్ను అంటే మనసునే నాయన. ఓకే గురు, అది అడుగుతున్నా. ఎట్లా చెప్తాను, మనసుని కంట్రోల్ చేయడం కష్టం, ఉమ్, గురువుకి చేయడం సులభం. బా, ఏం బోధ చెప్పారండి నా దగ్గర మీరు. నాయన, మనసుని కంట్రోల్ చేయడం కష్టం, ఉమ్, గురువుకి చేయడం సులభం. ఎలా ఆ గురు? గురువుకి చెప్తాను. గురువుకి ఇవ్వడం అంటే ఎట్లాంటిది తెలుసా? ఎలాంటి గురు? ఆ వయసులో ఉండే వాళ్ళు చెప్తారు అట్లాంటిది కాదు. ఉమ్, ఆ వయసులో ఉండేటప్పుడు నా మనసు నా దగ్గర లేదు నీ దగ్గర ఉందంటారు. వీడి బొంద వీడి దగ్గరే ఉండేది, అడిచేదానికి కాదు దాన్ని. ఉమ్, అట్లాంటిది ఇవ్వడం కాదు, ఉమ్, గురుదక్షిణగా ఇచ్చేవాలి. అంటే కక్కిన కూడు మళ్ళా తిరుక్కొని తింటామా? లేదు గురుగారు. ఆ విధంగా సద్గురువుకి ఇవ్వడం అంటే, సద్గురువు ఉండేదే నీలోనే, ములుగుతేదా నీకు సందు లేకుండా ఉండే గురువుకి కక్కిన కూడు మళ్ళీ వెనక్కి తీసుకోనట్లుగా అంత స్పష్టంగా మనసును పూర్తిగా సద్గురుమూర్తికి సమర్పించిన తర్వాత మళ్ళీ నువ్వు ఉంటే నీది ఉంటుందమ్మా. ఉమ్, దేవయామిని ఉంటేనే ఆవిడ ఏదైనా ఉంటుంది ఆడ. ఎస్ గురుగారు. దేవయామినిలో గురువే ఉన్నాడు అనుకో, ఉమ్, ఇప్పుడు దేవి గారిలో ఉండేటట్టుగా, ఉమ్, అప్పుడు ఇంకా అక్కడ దేవయామినే లేదు, ఆమెది ఇంకేది ఉంటుంది. ఆమె లేనప్పుడు ఆమెదేది ఉండదు. ఇంకా ఎస్ దానికి గురు. ఇప్పుడు మీకు ప్రూఫ్ చెప్తా దానికి. ఉమ్, మొన్న ఒకసారి అమ్మగారు ఫోన్ చేశారు, ఉమ్, దేవి గారు ఫోన్ చేశారు. ఓకే గురు. నేను క్లాస్లో ఉన్నా, ఉమ్, కట్ చేశాను. ఉమ్, అంటే అప్పుడు ఆవిడకి తీరుకుంది, ఫోన్ చేశారు, నాకు క్లాస్ ఉంది, నేను కట్ చేశాను, పర్వాలేదు, ఉమ్, కట్ చేశాను. నేను ఫోన్ చేశాను మళ్ళీ, ఉమ్, అమ్మగారు కట్ చేసి ఒక మెసేజ్ తోశారు. మా శ్రీవారు వచ్చారు, ఉమ్, వారికి బొవ్వ పెట్టి నిద్రపుచ్చడమైనది, ఉమ్, మీరు ఫోన్ చేస్తే రింగ్ అయితే వారికి డిస్టర్బ్ అవుతుంది, ఉమ్, దయచేసి ఇప్పుడు మీరు ఫోన్ చేయబాకండి. మా శ్రీవారు
హాయిగా నిద్రపోయి లేదా మా శ్రీవారికి పరిచర్యలంతా పూర్తి చేసిన తర్వాత ఉమ్, మళ్ళీ నేను ఈ బోధ గురించి కానీ ఈ పద్యం గురించి కానీ మాట్లాడతా అని మెసేజ్ పెట్టారు. ఎస్ చూడండి, గురుగారు. ఆవిడ స్వామి కార్యం స్వకార్యం జరుపుతారు లేదా? ఉమ్, ఎస్ అంటే గురుగారు. అక్కడ బాగా గమనించండి, ఆవిడకి తీరికైనప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏమో నాకు బిజీగా ఉంటే ఉమ్, నేను ఫోన్ కట్ చేయడం కరెక్ట్ అయినా కాదా? నేను ఆ ఫోన్ ఎత్తి మాట్లాడుకుంటే నా పిల్లలకి చదువు చెప్పేది ఈడ? ఎస్ గురుగారు. క్లాస్లో నేను పాఠం చెప్తున్నానా, ఉమ్, 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 ఆమె సద్గురు మాత కదా అని నేను ఫోన్ ఎత్తి మాట్లాడాను అనుకో, ఉమ్, నా డ్యూటీ నేను బ్యూటీగా చేయనట్టే. ఎస్ గురుగారు. అప్పుడు మీరేమంటారు పిల్లలు ఇక్కడ, బా ఈయన మనందరికి చెప్తాడు, ఈయన ఫోన్ మాట్లాడుకుని తిరుగుతాడు అని మనసులో అందరూ అనుకోరు. ఎస్ గురుగారు. కాబట్టి అది నేను ఫోన్ రిఫ్యూజ్ చేయడం కరెక్టే. ఎస్ గురుగారు. అదేవిధంగా నేను ఫోన్ చేసినప్పుడు అమ్మగారు ఏం చేశారు, ఉమ్, ఆమె ఆ యొక్క పతివ్రత ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ డ్యూటీలో ఆవిడ లేరు, గురువే ఉన్నాడు. ఉమ్, ఆ విషయం నాన్నగారు మీ ఎదురుగానే చెప్పారు నేను వచ్చినప్పుడు. ఎస్ గురుగారు. అంటే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ అక్కడ నేను అనేదాన్ని గురువు గారికి సమర్పించేసి ఉన్నారమ్మా. ఉమ్, అందుకని డ్యూటీ ఇంకా ముందు కంటే డ్యూటీగా చేస్తాడు. గురుగారు. మామూలు మనిషి కంటే అచల పరిపూర్ణుడి జీవితం అత్యంత ప్రభావవంతంగా, ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా, నిత్య నూతనంగా కొనసాగుతుంది. ఉమ్, దానికి అడ్డం పడేది ఈ మనసు. ఈ మనస్సుని జయించేదానికి వీలు కాకపోతే ఎట్టుంటుందో ఈ 2 ప్రశ్నల ద్వారా మనకు చూపించేశారు స్పష్టంగా. ఉమ్, గురువు గారు భావం చూడండి, రెంటికి భావం సింపుల్ గా చెప్పేదా. చెప్పండి గురు. గురువు గారు, ఉమ్, చంచలము కలిగిన మనస్సు చేత అచల స్థితిని తెలియలేకున్నాను. ఉమ్, ఎందుకంటే మనస్సు ప్రమాదమైంది, దృఢమైంది, బలీయమైనది. ఉమ్, ఈ కారణం చేత దానిని గాలిని దారంతో గట్టినంత కష్టమని నేను అనుకుంటా ఉండా. ఉమ్, గాలిని దారంతో బంధించినంత కష్టమని మనసులో పెట్టడం నేను అనుకుంటా ఉండా. ఉమ్, ఆన్సర్ మళ్ళీ గురువు గారు వచ్చే వారం చెప్తారు. ఓకే గురుగారు. ప్రశ్నను సరిగ్గా చెప్పండి, నాకు శ్లోకం మళ్ళీ బట్టి పట్టుకోండి, మీరు నాకు అవసరం లేదు. ముందు మీకు బాగా మీ మైండ్ లో అర్థం ఏమిటి పోవాలి. ఓకే గురు. ఆయన మళ్ళీ ఈ ధ్యానయోగంలోకి వచ్చేయండి. అది ఏదో ఊరికే ప్రమాది అనే దానికి పోయినాడికి అంతే. మళ్ళీ ధ్యానయోగం పెట్టేయండి. 33, 34 శ్లోకాలు 2 చెప్పండి, భావం చెప్పండి. గురుగారు, చంచలమైన మనసు కలిగి ఉండడం వల్ల అసల స్థితిని పొందలేకున్నాను, తెలియలేకున్నాను. ఎందుకంటే మనసు ప్రమాదమైనది, దృఢమైనది, మిక్కిలి బలం కలిగింది, మిక్కిలి బలం కలిగింది. దానివల్ల అది దాన్ని నిగ్రహించడం అనేది అది నిగ్రహించడం అనేది దాని దారంతో కట్టినంత దేన్ని మనసుని. అవునమ్మా, మనసును నిగ్రహించడం అనేది ఎట్లాంటిదంటే గాలిని దారంతో గాలిని దారంతో కట్టినట్లు మనసును నిగ్రహించడం చాలా కష్టం అనుకుంటా ఉన్నాను. ఓకే. గాలిని దారంతో కట్టినట్టు మనస్సును నిగ్రహించడం చాలా కష్టం అనుకుంటున్నాను. గాలిని దారంతో కట్టినట్టు మనసును నిగ్రహించడం చాలా కష్టం అనుకుంటున్నాను. ఇంతేనండి. ఇది అంటే మీ భావంలో, మీ మాటల్లో మీరు అవగాహన చేసుకొని మీరు చెప్పొచ్చు. భావాలు అక్కడ ఉన్నాయి కదా. ఓకే గురు. పుస్తకం ఉండేదాన్ని చదువుకొని మీ మాటలు మీరు అవగాహన చేసుకొని మీకు జీర్ణమైన తర్వాత చెప్పాలి. ఇది చెప్తున్నా కదా, విమలాంబ వీరలక్ష్మికి, దేవి గారికి, వీళ్ళందరికీ కొంతమంది ఉన్నారు. మనం కొంతమంది చెప్తేనే కదా తెలుసుకునే దానికి. అందుకోసం చెప్తాను. ఇందాక సద్గురు మాత ఇక్కడ చూశారు, మీరు విన్నారు. 3 ముక్కలు మాట్లాడారు నాతో వాళ్ళు. ఇంకా మా పాటికి వంట పని చేసుకుంటాను పోయి. ఏం చెప్పారు? మనసు మీద ఎటుకేస్తావయ్యా, నువ్వే చెడ్డోడనింది. ఎట్లా నన్ను అప్పుడు అడిగినాం మనం ఏమని, నేనంటే పూజారి వెంకటేశమా గురువు అన్నా. నేను చెప్పింది పూజారి వెంకటేశాన్ని, గురువుని కాదు. నిన్ను అంటే నన్ను నేను తిట్టుకున్నాను అనేది ఒకటే మాట. మనసుని మనసుతోనే కంట్రోల్ చేయాలని ఆవిడ సందేశం.
ఎస్ గురుగారు. మనసుని మనసుతో కంట్రోల్ చేసేటప్పుడు సద్గురు సహాయాన్ని తీసుకోవాలి. ఉమ్, మన వల్ల కాలేదు కాబట్టి మనసుని ఆయనకి ఇచ్చేస్తే పోలే. మనసుని ఆయనకి ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, సద్గురు వాక్యము సఫలమైనప్పుడు విధిరాత విఫలమ కావడం అదేనమ్మా. సద్గురు వాక్యం సఫలం కావడం అంటే గురువు గారు చెప్పినట్లు నువ్వు నడుచుకున్నావు అనుకో, ఉమ్, అదే మనసు ఇవ్వడం. ఉమ్, అప్పుడేమవుతుంది, నీ డ్యూటీ నువ్వు డ్యూటీగా చేస్తావు, ఎక్కడ నీకు సమస్య రాదు జీవితంలో. ఉమ్, దేవయామిని ఉంటే సమస్య వస్తుంది. ఉమ్. అది మంచి ఉదాహరణ చెప్పేది దానికి, నీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తా చూడమ్మా. చెప్పండి గురుగారు. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్కి ఉమ్, తన జీతం మీద మాత్రమే ఉంటుందా, బ్యాంకులో ఉండే డబ్బు మీద అంతా ఆశ ఉంటుందా? తన జీతం మీద మాత్రం. తన జీతం మాత్రమే అతను ఆశిస్తాడు కాబట్టి అతను ఏం చే డబ్బులు ఒక్క రూపాయి కూడా నాది కాదని అతనికి తెలుసు ముందే. ఉమ్, అట్లా గురువాక్యం ప్రకారం నడుచుకోవడం మాత్రమే నా డ్యూటీ తప్ప, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఐదింటికి బానిస అయినటువంటి, ఐదింటితో కలిసినటువంటి మనసును వదిలేస్తే, గురువాక్యం ప్రకారం నడుచుకుంటే, ఒక ఇంట్లో ఓనర్కి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందా, పని మనిషికి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది చూడు. ఒక ఇంట్లో ఓనర్కి ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు, వ్యాపారాలు దండిగా ఉంటాయని బాధలు. పని మనిషికి ఏముంటది? ఏముండదు, పని చేసుకోవడం, హాయిగా ఉండడం అంతే. ఎందుకంటే ఏ వస్తువు ఆమెది కాదు కదా. ఆ ఫ్రిడ్జ్, ఆ టీవీ, ఆ క్యాష్, ఆ డబ్బు, బీరు, ఆ బీగాలు, నగలు ఆవిడికి ఏమితో సంబంధం లేదు. నెలకు 500, 1000, 2000 ఎంతో ఆ జీతం ఒకటే ఆవిడకి, మిగతంతా పని చేస్తుంది అంతే. ఏ వస్తువు నాది అనుకుంటుందా? లేదు గురువు. అట్లా గురువు గారికి ఇచ్చేసి జీవితంలో నేను గురువు గారి చేతిలో పరికరం అయిపోయినాను అనుకో, నాదే ఉంటది ఇంకా. అర్థమైందా? కాలేదా? అయింది గురుగారు. అయినట్టే ఉంటుంది. నడుచుకోవడం కష్టం అవుతుంది. అది పోను వచ్చేస్తుంది. ఇంకా ఉన్నాయి కదా మనకు 34, దానికి ఆన్సర్ చెప్తారు కదా ఆయన. కాబట్టి భగవద్గీత కొనసాగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, సులభంగా అర్థమవుతుంది భవిష్యత్తులో. ఓకే గురుగారు. ఒక ఇంట్లో పని మనిషి ఎలాగైతే ఇంట్లో ఉండే విలువైన వస్తువులు దేనిపైన ప్రేమ పెంచుకోదో, అదే విధంగా వ్యక్తి కూడా తన మనసును గురువు గారికి సమర్పించి, తనలోనే సహస్రారంలోని సద్గురుమూర్తికి సమర్పించి, తాను కర్తృత్వరహిత కర్మాచరణ చేసినప్పుడు స్పష్టంగా అతను కూడా సద్గురుమూర్తి అలవాటైపోద్ది అతనికి. ఇప్పుడు మీకు చెప్తున్నా గానీ నాకు అలవాటు కాలేదు, కానీ ఇంకా మావిడికి అలవాటు అయిపోయిందని మీకు ఇప్పుడు అర్థమైపోలే. అట్లా ఎవరిని తిడతాడని చెప్తే ఒకటే మాట, నన్ను నేను తిట్టుకుంటానని. కాబట్టి పరిపక్వతకి ఇంతకంటే నిదర్శనం మనకు అవసరం లేదు అనుకుంటాను కదా. అట్ట అమ్మగారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. రైట్, ఉండి. నెక్స్ట్ అమ్మ కుడుపూడి సిస్టర్స్ నేర్చుకుందామా తర్వాత శ్లోకం? థ్యాంక్ యూ. చంచలం హి మనః కృష్ణ, చంచలం హి మనః కృష్ణ, ప్రమాధి బలవదృఢం, ప్రమాది బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే, వాయోరివ సుదుష్కరం. ఇది చాలా ఈజీ అమ్మా, ఇది నేర్చుకోవడం చాలా ఈజీ. చూడండి భావం చెప్తాను సింపుల్ గా, రెండుకి చూడండి. గురువు గారు, చలనమైన మనసు చేత అచల స్థితిని పొందలేకున్నాను. 33 అమ్మా. 34 చూడండి. ఎందుకంటే చలనము కలిగిన మనసు ప్రమాదమైంది, బలీయమైంది, దృఢమైంది కనుక గాలిని దారంతో కట్టినట్లు ఈ మనసును నిగ్రహించడం చాలా కష్టం అనుకుంటున్నాను. సింపుల్ ఈ కష్టమా చూడండి. అట్లా ఓకే. మీ మాటల్లో మీరు ఆ భావాన్ని చదివి మీ మాటల్లో మీరు నేర్చుకుని శ్లోకాన్ని
కంఠస్థం పెట్టండి, భావాన్ని అవగాహన చేసుకోండి. ఎస్ గురుగారు. రైట్. ఇంకెవరన్నా వచ్చారా? మీ ముగ్గురు ఉన్నారు, ఇంకెవరన్నా వచ్చారా? ఓకే, దసరా నా గురుగారు. ఉన్నారు ఎవరన్నా? క్లాసులో ముగ్గురు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరమ్మా? లేరు గురుగారు. ఏమన్నా ప్రశ్నలు ఉంటాయి ఇవ్వండి, మనకు 1 నిమిషం ఉంది, మంగళం చేద్దాం. ఇంతవరకు జరిగిన దాంట్లో ప్రశ్నలు ఉంటే ఇవ్వండి, పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ. నో క్వశ్చన్స్. ఓకే అమ్మా, మంగళం. ఎస్ గురుగారు. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, సహజాచలుని నోటనే నేటికి చెప్పకన చెప్పించెను. శ్రీకృష్ణుడి రీతిగా చెప్పగా ప్రశ్నించెనర్జునుడు, సమభావమును గూర్చియు మాధవ నీ చేత చెప్పబడిన స్థిరమైన స్థితిని నేను కేశవ పొందలేకున్నానయ్యా. మానసము పరికిరించగా మిక్కిలి చంచలము మధుసూదన, దాని నిగ్రహయత్నము చూడ వాయువును కట్టినట్లు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సద్రూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. జై. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः, यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.